రేపు మే 13వ తారీఖు 2024 ఎలక్షన్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కదా. సో దర్శిలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు తమ్ముడు? దర్శిలో వైసీపీ పక్క డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, టీడీ పక్క వచ్చేసి గొట్టెపాటి లక్ష్మి గారు. సో ఇప్పుడు మీ దర్శి ప్రజల దృష్టిలో ఎవరు గెలవబోతున్నారు తమ్ముడు? మా అంచనా అయితే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారే గెలుస్తారని మా అంచనా. సో ఇప్పుడు గొట్టెపాటి లక్ష్మి గారు కూడా వచ్చారు కదా, ఆమె పైన మీ అభిప్రాయం? ఆమె గెలవడం కష్టం. ఎందుకంటే దాదాపుగా రైతు వర్గం కానీ, మంచి ఇంకోటి యువ నాయకులు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, కొన్ని ఊర్లకు మంచి చేయడం కానీ బూచపల్లి గారు కొంచెం ముంజంలో ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇప్పుడు దర్శిలో వచ్చేసి బూచపల్లి శివప్రసాద్ గారు గెలుస్తారు. ఓకే. సో ఇప్పుడు శివప్రసాద్ గారు గెలుస్తారన్నారు కదా, సో మీరు అంటే అతని వల్ల మీకు ఎంత మంచి జరిగింది? ఏదో ఒక మంచి జరిగితే మీ ఓటేసి. అది రామాపురం అన్న, దాదాపుగా మా ఊర్లో రామాపురంలో గత 5 సంవత్సరాల నుంచి తాగడానికి నీళ్ళు లేవు. ప్రస్తుతం అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఉన్నారు. అతను ఉన్నా సరే వాటర్ అయితే లేవు. సమస్య పెద్ద సమస్య అయింది అది. ఇప్పుడు ఈ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మా నుంచి వాటర్ సప్లై చేశారు. అందువల్ల మా అభిమానం ఏంటంటే బూచపల్లి గారి మీద నిండుగా ఉంది. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారన్నారు? గరికపాటి అది గొట్టెపాటి లక్ష్మి గారు. సో ఆమె మీకు ఏమైనా ఐడియా ఉంది ఇక్కడ? అంటే ఇక్కడ ఆమెనా? ఇక్కడ ఆమె అయితే నాకు అసలు ఆమె ఎవరో కూడా తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అంతవరకే తెలుసు. సో ఇప్పుడు లక్ష్మి గారు సపోజ్ మీ యువతను రేపు వచ్చి ఓటు అడిగింది అనుకో, మీకు ఏం సమాధానం చెప్తారు ఆమెకి? నువ్వెవరో మాకు తెలియదమ్మా, తెలిసినా కానీ చేశాడు. మీరు ఇప్పటికిప్పుడు వచ్చి ఓటు వేయమంటే మేము ఎలా వేయాలి? మేము వేయలేమని చెప్తాం అంతే. సో సపోజ్ మీ దర్శి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు మామూలుగా టోటల్గా అసలు ఈ ఇద్దరి మధ్య పోటీ? పైపెచ్చి ఆమె ఏం చెబుతుందంటే, నేను దర్శిలో ఒక ఆడబిడ్డగా వచ్చాను, మీరు నన్ను ఆశీర్వదించండి, ఇంకోటి అంటుంది. ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా మంచితనం ఉండాలి. ఓటింగ్ అనేది నీ బిడ్డను చూసి ఆడబిడ్డను చూసేరు, మగబిడ్డను చూసేరు. అతని యొక్క వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి గారు ఇక్కడే ఉంటాను, ఇల్లు కట్టుకుంటాను, హాస్పిటల్ కడతాను, స్కూల్ కడతాను అంటున్నారు కదా, నిజం అది మీరు నమ్ముతారా? మద్దిశెట్టి గారు కూడా మేము గెలిస్తే హైటెక్ సిటీని చేస్తాను, దొనకొండని, ఇంకోటి చేస్తాను. ఇవాళ రామాపురం నీరు లేని పరిస్థితి అయింది. ఎవరో చేస్తారు, ఎట్టో పోతుంది అనేది నమ్మే పని కాదు, చేసి చూపి. దానికి పూర్తి నిదర్శనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా ఊర్లో ఈరోజు 10 లక్షలు ఖర్చు పెట్టి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వాటర్ ప్రెజర్ లైన్ లాగాడు. అలా చేసి ముందు చూపి, అప్పుడు నువ్వు అడుగు వచ్చి ఓటు.